భారతదేశం మొత్తం ఎంటైర్ భారతదేశంలో చూసుకుంటే 29 రాష్ట్రాలల్లా ప్రతి రాష్ట్రానికి విద్యామంత్రి ఉంటాడు. కానీ మన తెలంగాణకి దరిద్రం ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేరు. ఆ విద్యాశాఖ మంత్రే స్వయాన ముఖ్యమంత్రి అయ్యిండు. అదో పెద్ద దరిద్రం. ఈ స్టూపిడ్ ఫెలోకి ఇప్పుడు వాడు పెయింట్ వేసుకునేటోనికి ఒక గోడ చూపెట్టాలి, లేదనంటే రియల్ ఎస్టేట్ చేసుకునేటోనికి ఒక భూమి చూపెడితే వాడు ఆ బిజినెస్ చేసుకుంటాడు, ఆ పని చేసుకుంటాడు. అట్లాంటి తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రి చేసి ఓ విద్యాశాఖ మంత్రి చేస్తే అది ఎంత దరిద్రంగా. బీఆర్ఎస్ పాలనలో విద్యాశాఖ మంత్రి ఉండి ఏం వీకిండు? ప్రశ్నపత్రాలు లీకేజ్ కాలేదా? అవి జిరాక్స్ సెంటర్లో దొరకలేదా? వేలాది మంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నారు కదా సన్నాసి. రైతుల జీవితాలతో ఆడుకున్నారు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. హోంమంత్రి ఉండి ఏం చేసిండో? స్వయంగా హోంమంత్రి మనమడే హైదరాబాద్ నడిబొడ్డును అమ్మాయిలు రేపు చేయొచ్చు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 15 నెలల్లో ఏ రోజున ఒక పేపర్ లీకేజ్ అయినా అదరా చెత్తనా కొడుక? దీనికి సమాధానం చెప్పు. ఇంకేమంటావు? రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు, గోడలకు పెయింట్ వేసుకునే వాళ్ళు సీఎం అయితే ఇట్లా ఉంటుందా? మేము కూడా అదే చెప్పేది. ఓ పాస్పోర్ట్లో బ్రోకర్నో, ఫామ్ హౌస్లో తాగి పడుకునేటోన్నో. అప్పుడు ఫామ్ హౌస్ లేదే, ఎక్కడో రేకుల షెడ్ ఉండేది కేసీఆర్కి. ఆ రేకుల షెడ్ తాగి పడుకునేటోన్నో తీసుకొచ్చి సీఎం చేస్తే తాగుపోతుల తెలంగాణ చేసిండ్రు. చెత్తనా కొడుక, అర్థమైందా?